హలో ఇన్వెస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అండి గోల్డ్ ప్రైస్ ఎందుకు ఒక్కసారిగా పెరగడానికి తగ్గడానికి గోల్డ్ ప్రైస్ కారణం ఏంటో తెలవాలి కదా మనకు. అది తెలిస్తేనే కదా మనము చెప్పగలము అసలు రీజన్ ఏంటో. సో అక్కడ 3-4 రీజన్లు మీకు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మనం చూద్దాం యాక్చువల్గా గోల్డ్ ప్రైస్ చేంజ్ అవ్వడానికి పెరగడానికి తగ్గడానికి కారణాలు ఏంటిది, ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరిగింది, నెక్స్ట్ 2 డేస్లో 2 రోజుల్లో ఏముంటుంది, ప్రైస్ ఆప్షన్ పెరుగుతుందా తగ్గుతుందా. బేసిక్గా గోల్డ్ ప్రైస్ అనేది డిమాండ్ ప్లస్ గ్లోబల్ సిచ్యువేషన్ ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ డిమాండ్ పెరిగింది, ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సింపుల్. గ్లోబల్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, ఇది అంతే సింపుల్. నెక్స్ట్ చూస్తే మీరు ఫస్ట్ రీజన్ అనేది పెరగడానికి కారణం ఏంటో మనం దీన్ని అంటాం సేఫ్ హెవెన్. ప్రపంచంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, వారో ఎకనామిక్ టెన్షన్ లాంటివి ఎలాంటిదైనా అప్పుడు భయం ఉంటుంది, ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి కండిషన్లో మనుషులు ఏం చేస్తారంటే ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తారు కదండి. ఆ షిఫ్ట్ ఏదైనా సరే, ఇక్కడ ఎకనామిక్గా షిఫ్ట్ అవ్వడానికి సేఫ్ ప్లేస్ అనేది అందరూ గోల్డ్ని చూస్ చేసుకుంటారు. అందుకే భయం ఉన్నప్పుడు, ఫియర్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇది కారణమా ఈరోజు పెరగడానికి? కాదు కదా. ఇలాంటిది చాలా వార్లు, యుఎస్ ఇరాన్ వార్ అవుతూ వస్తుంది, కానీ ఏమైంది, గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది, పెరగలే కదా. సో ఇది రీజన్ కాదండి. నెక్స్ట్ మనం చూద్దాం రీజన్ 2, డాలర్ ఎఫెక్ట్ అంటాం. సో డాలర్ ఎఫెక్ట్ ఏంటంటే, గోల్డ్ ప్రైస్ ఉంది కదా, గోల్డ్ ప్రైస్ అనేది డాలర్ వీక్ అంటే డాలర్ తగ్గిందంటే గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది బాబు, అంతే. సో డాలర్ డౌన్ ఈక్వల్స్ టు గోల్డ్ అప్, సింపుల్ చెప్పాలంటే ఇదండి. సో ఇదా రీజన్. మనం చూద్దాం నెక్స్ట్ లాస్ట్లో మనం చూద్దాం మూడో రీజన్, ఇంట్రెస్ట్ రేట్స్ అంటారు. గోల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఇవ్వదు, కానీ బ్యాంక్స్ అవి ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఒకవేళ బ్యాంక్ ద్వారా మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందంటే మనము గోల్డ్లో పెడతామా బ్యాంక్లో పెడతామా? ఆబ్వియస్గా మనం బ్యాంకే వెళ్తాం. సో అలాంటి కండిషన్లో ఏమైపోతుంది, గోల్డ్ రేట్ అనేది తగ్గుద్ది. సో రీసెంట్గా తగ్గడంలో కొంచెం తగ్గింది కదా, ఆ కారణాలు ఏంటంటే బ్యాంక్ రేట్స్ అనేది ఎక్కువ ఉండే. సో జనాలు అక్కడ పైసలు పెట్టడానికి ప్రిఫర్ చేసారు కంపేర్ టు గోల్డ్ కొనడానికి. సో ఏమైంది, ఇక్కడ కూడా డిమాండ్ అనేది అక్కడ లేకుండే. సో బ్యాక్ సైడ్ ముందు ఉన్న రోజుల్లో తగ్గి ఉండే, ఇప్పుడు ఏమైపోయాను అది కూడా నెక్స్ట్ మనం చూద్దాం. సో అది అనుకుంటారు బ్యాంకులో పెట్టడం కన్నా గోల్డ్ బెటరే కదా, అలాంటూ అనుకొని గోల్డ్ డిమాండ్ని పెంచుతారు జనాలు. నెక్స్ట్ రీజన్ 4, సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్ అంటే కంట్రీస్లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, గోల్డ్ని స్టోర్ చేస్తాయి. గోల్డ్ని స్టోర్ చేయడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళు డిమాండ్ని పెంచుతారు. ఆ డిమాండ్ పెంచడం వల్ల ఏమైపోతుంది, జనాలు దాన్ని కొనడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల కూడా మీకు గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఫైనల్ సమ్మరీకి వచ్చేసరికి 3, వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా గోల్డ్ పైకి వెళ్తుంది, డాలర్ డౌన్ అయితే గోల్డ్ అప్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ డౌన్ అయితే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. ఆబ్వియస్, ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, ఎందుకు పైసలు పెడతాం, మనం పోయి గోల్డ్ పెట్టుకుంటాం కదా, ఎందుకు ఆడేటాలనేసి. నెక్స్ట్ సడన్గా ఇక్కడ చూడండి, ఈరోజు 25th మార్చ్ మార్నింగ్ వచ్చేసరికి సడన్గా డాలర్ వీక్ అయిపోయింది. దానివల్ల ఏమైపోయింది, మళ్ళీ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చూడండి ఇంకా. సో ఇక్కడ చూస్తే మీరు 1 minute ఎగో ఇదంతా 93.75 అండి. సో దీంతో చూస్తే అనాలిసిస్ ప్రకారం రేపు మేబీ గోల్డ్ ప్రైస్ అనేది పెరగవచ్చు ఈ రోజుతో కంపేర్ చేస్తే. సో ఇది నా అనాలిసిస్ అండి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ప్రాపర్ అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. సో టెన్షన్స్ వల్ల ఏం ఎఫెక్ట్ పడలేదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అది పెరుగుతుందో తగ్గుతుందో ఇప్పుడు చూడాలంటే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో దాని డిపెండ్ ఉంటుంది. పెద్ద న్యూస్ ఏమైనా రాకపోతే అది అంతే, జస్ట్ కింద పైకి పోతుంటుంది. అండ్ స్ట్రాంగ్ స్టాక్ మార్కెట్ చాలా పెద్ద పోతే గోల్డ్ అనేది కొంచెం తగ్గపోవచ్చు. కానీ మెయిన్లీ చూసుకుంటే డాలర్ అనేది ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి తగ్గినట్టుంది. సో ఎనాలిసిస్ ఏమై ఉంటుందంటే
గోల్డ్ ప్రైస్ అనేది పెరగవచ్చు. సో రీసెంట్గా ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వడం కారణాలు రెండు. ఒకటి ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండే, దానివల్ల. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది. నెక్స్ట్ ఇది డాలర్ అనేది. సో ఈ రెండు కారణాలు అండి. ధన్యవాదాలు స్టాక్స్ ఇన్ తెలుగు చూడడానికి. అండ్ మరి అంత వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ని. నమస్కారం.